హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అర్చన క్రేజీ థాట్స్. ఈ వీడియోలో మీరు వాషింగ్ మిషన్ ఎలా వాష్ చేయాలో చూస్తారు. ఎందుకంటే మేము ఫస్ట్ టైం వాషింగ్ మిషన్ తెచ్చినప్పుడు నేను చాలా వీడియో చూసాను. అసలు వాషింగ్ మిషన్ ఎలా వాష్ చేయాలి, ఆల్రెడీ మనకి బుక్లెట్ ఇస్తారు వాషింగ్ ఎలా చేయాలనేది. కానీ మనకు చదివి ఓపిక ఉండదు కాబట్టి మనం ఎలాగో యూట్యూబ్ వీడియోస్ చూసాము. నేను వీడియోస్ చూసినప్పుడు అసలు ఎవ్వరు క్లారిటీగా చెప్పలేరు. అందుకే నేను ఈసారి అసలు నేనెందుకు చెప్పరాదు అంటే వాషింగ్ మిషన్ ఎలా వాష్ చేయాలో చాలా మందికి డౌట్ వస్తుంది, ఎవరైతే ఫస్ట్ టైం పర్చేజ్ చేస్తారో. సో అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో. 5 స్టెప్స్ ఉంటాయి. నేను డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. స్టెప్ 1 వచ్చేసి మీరు చూస్తున్నారు కదా, ఇది ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్. ఎలా జిడ్డు పట్టిందో చూసారా? మేము 4 మంత్స్ అవుతుంది అసలు క్లీన్ చేయక. యాక్చువల్లీ వాషింగ్ మిషన్ ఎవ్రీ 2 మంత్స్‌కి ఒకసారి అయితే పక్కా క్లీన్ చేయాలి. లేకపోతే ఇలానే జిడ్డు జిడ్డు అవుతుంది. నేను చూపిస్తున్న వాషింగ్ మిషన్ అయితే ఫ్రంట్ లోడ్. సో కాబట్టి డోర్ ఓపెన్ చేసి మనం ఈ జిడ్డుగా ఉన్న దాన్ని ఒక తడి బట్ట తీసుకొని క్లీన్ చేయాలి. మనం ఎంత టబ్ క్లీన్ చేసినా అంత క్లీన్‌గా అయితే పోదు కాబట్టి ఒక తడి బట్టతో అయితే ఫస్ట్ క్లీన్ చేసుకోండి. తర్వాత స్టెప్ 2, ఇక్కడ ఒక మీకు బాక్స్ కనిపిస్తుంది కదా, ఇదైతే ఓపెన్ చేయాలి. మనకిది మొత్తం తీయడానికి కూడా వస్తుంది. కొంచెం ఇక్కడ కనిపిస్తుంది కదా యారో మార్క్ మన ఫింగర్‌ది. సో యారో మార్క్ మీద ప్రెస్ చేసినామనుకోండి ఆ బాక్స్ అనేది బయటికొస్తుంది. చూసారు కదా, వస్తుంది. అసలు 4 మంత్స్ నుంచి క్లీన్ చేయకపోవడం వల్ల అండ్ ఇంకొకటి మా వాటర్ వచ్చేసి చాలా ఉప్పు నీరు కాబట్టి ఈజీగా అది మట్టయిపోతుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా మిడిల్‌లో బ్లూ కలర్, దాన్ని కూడా మనం తీయొచ్చు. అదొక రౌండ్ షేప్ ఉంటుంది. దాన్ని బట్టి లాగితే ఈజీగా వచ్చేస్తుంది. మనం ఏదైనా సోప్ తోటి దీన్ని కూడా క్లీన్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ కూడా లోపల వాటర్ బాలేకపోవడం వల్ల మనకు అట్లా ఈజీగా రెడ్ అయిపోతుంది. సో నేను ఇక్కడ ఫస్ట్ క్లీన్ చేసుకొని ఒక తడి బట్టతోటి తుడిచేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి స్టెప్ 3, మనం వాషింగ్ మిషన్‌కి వాటర్ సప్లై అవ్వడానికి ఒక కనెక్షన్ ఇస్తాం కదా, దాన్నైతే ఆఫ్ చేసుకోవాలి. లేకపోతే మనం ఇప్పుడు పైప్ తీయాలి కదా, ఈ పైప్ ఓపెన్ చేసేటప్పుడు ఒకవేళ అది ఆన్ ఉంటే వాటర్ అనేది ఈజీగా వచ్చేస్తాయి బయటికి. కాబట్టి ఫస్ట్ అది ఆఫ్ చేసుకోండి. తర్వాత ఇది తీసేయండి. చూస్తున్నారు కదా, వాటర్ బాగాలేకపోతే ఇలానే రెడ్ అవుతుంది మ్యాక్సిమం. దాన్ని కూడా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఒకటి బ్లూ కలర్ స్క్రూ లాగా కనిపిస్తుంది కదా, దాన్ని తీయాలి. మ్యాక్సిమం అది వస్తుంది, బట్ నాకు ఈ టైంలో మాత్రం రాలేదు. పట్టు లాగా రావట్లేదు. ఇది థర్డ్ స్టెప్. సో పెట్టేద్దాం. ఇది ఓపెన్ చేసే ముందు అక్కడ నల్లు ఉంటుంది కదా, అది ఆఫ్ చేయాలి. ఆఫ్ చేసిన తర్వాత ఇది ఓపెన్ చేయాలి, లేకపోతే వాటర్ బడబడి వచ్చేస్తాయి. తర్వాత పైప్ని మాత్రం ఇలా టైట్గా ఫిక్స్ చేయాలి, లేకపోతే వాటర్ అయితే వచ్చేస్తాయి. తర్వాత ఈ ట్యాప్ని మాత్రం ఆన్ చేసేయాలి. ఎందుకంటే నెక్స్ట్ టైం మనం వాషింగ్ మిషన్ ఆన్లో ఉన్నప్పుడు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతాం, మరి వాటర్ ఎందుకు రావట్లేదు అని. ఇప్పుడు వచ్చేసి 4th స్టెప్, ఇదే మెయిన్. ఇక్కడ అసలు ఇది చాలా ఇంపార్టెంట్. చాలామంది ఇక్కడ ఒక స్టెప్ అయితే మర్చిపోతారు, చేయరు. అందుకే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ నేను పట్టి లాగాను కదా, అది కూడా వస్తుంది బయటికి, బట్ టైంకి మాత్రం అది కూడా రాలేదు నాకు ఎంత ట్రై చేసినా. ఇదే వచ్చేసి మెయిన్ స్టెప్, 4th స్టెప్. ఇది చాలామంది క్లీన్ చేయరు. ఈ పైప్ నుంచి కూడా మనకు వాటర్ వస్తాయి. వాటర్ చాలా అసలు డర్టీ స్మెల్, బట్ ఇక మనం వాషింగ్ మిషన్ యూజ్ చేసేటప్పుడు ఇది తప్పదు. ఇలా ఫస్ట్ అయితే ఆ ట్యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఆ పైప్ నుంచి వాటర్ వస్తాయి. అంటే మనం అలానే పట్టాల్సిన అవసరం లేదు. ఆ పైప్ని అలా వదిలేసిన వాటర్ అయితే వస్తూ ఉంటాయి. ఇక్కడ ఒకటి ఉంది కదా, అది బయటికి లాగాలి. యాక్చువల్లీ నాకు ఈ టైంలో రాలేదు కాబట్టి నేను అలా ఉంచాను. సో ఆ వాటర్ దాని మీద పడుతున్నాయి. ఆ వాటర్ని తీసేయాలి మొత్తం. కొంచెం స్టోర్ అవుతాయి అనమాట, మనం వాష్ చేస్తాం కదా క్లోత్స్. సో ఆ టైంలో ఈ పైప్లో కొంచెం వాటర్ అనేది స్టోర్ అవుతుంది. ఇది మాత్రం ఈ వాటర్ మంచిగా ఉండయి, కొంచెం బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా 1 2 3 4 స్టెప్స్ ఎలా క్లీన్ చేయాలో. సో మనకి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, బట్ మనం అంత చూడం. ఫస్ట్ టైం కాగానే అరే ఏంటిది, ఎట్లా వాషింగ్ మిషన్ ఎలా క్లీన్ చేయాలో తెలియక మనం యూట్యూబ్లో చూస్తాము. బట్ డీటెయిల్గా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. మనము ఒక పేపర్లో ఒక బుక్లెట్ తీస్తారు కదా, సో అందులో ఉంటే చెక్ చేసుకోవాలి. ఇంకొకటి ఇది వచ్చేసి 5th స్టెప్. అది ఓపెన్ చేశాను కదా అక్కడ గ్రీన్ కలర్ది, అది ఒకటేసారి తిప్పరాదు, కొంచెం మెల్లమెల్లగా తిప్పాలి. ఇందులో నుంచి కూడా వాటర్ వస్తాయి, బట్ ఇందులో వాటర్ చాలా వస్తాయి. సో మెల్లమెల్లగా తిప్పండి. ఇది కూడా వాటర్ అంత మంచిగా ఉండే ఇవి మనం వాషింగ్ మిషన్లో క్లోత్స్ వాష్ అయిన తర్వాత ఇక్కడ ఈ వాటర్ అనేది స్టోర్ అవుతాయి. ఆ వాటర్ కాబట్టి కొంచెం బ్యాడ్ స్మెల్ అయితే వస్తుంది. మాకు వాషింగ్ మిషన్కి కొంచెం
దానికన్నట్టు సపరేట్ ఏరియా లేకపోవడం వల్ల మేము ఇంట్లోనే హాల్లోనే పెట్టించాము. సో అందుకే వాటర్ వస్తున్నాయి. అందుకే నేను క్లాత్ తోటి క్లీన్ చేస్తున్నాను. వాటర్ అయితే మనకి బయటికి వస్తున్నాయి చూడండి. సో ఇలా కిందికి మొత్తం పడిపోయాయి. తర్వాత వెంటనే ఓపెన్ చేయాలన్నమాట. మెల్లమెల్లగా రావడం వల్ల ఒకటేసారి ఎక్కువ అనిపించవు. అందుకే మెల్లగా తిప్పండి. ఇది ఇది క్లీన్ చేయడం కొంచెం కష్టమే. ఇది కూడా ఎంత బ్యాడ్గా అయిందో చూడండి. అసలు మొత్తం మురికి అయిపోయింది. సో ఎవ్రీ 2 మంత్స్కి ఒకసారి అయితే మనం వాషింగ్ మిషన్ని క్లీన్ చేయాలి. ఇక ఇక్కడ చూడండి మొత్తం బ్లాక్ బ్లాక్. ఎందుకంటే మేము చాలా డేస్ నుంచి క్లీన్ చేయట్లేము కాబట్టి కొంచెం ఎక్కువ పాడైపోయింది. ఒక 2 మంత్స్కి ఒకసారి మనం రెగ్యులర్గా క్లీన్ చేస్తే అంతేం ఉండదు. సో దీన్ని కూడా మనం వాష్ చేసుకోవాలి. ఏదైనా సోప్ తోటి వాష్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం ఇలా క్లీన్ చేసుకుంటున్నాము. నేనైతే ఇక్కడ డిష్ వాష్ సోప్ తోటైతే క్లీన్ చేస్తున్నాను. మన ఇష్టం ఏదైనా సోప్ తోటి క్లీన్ చేసుకోవచ్చు. ఒక తడి క్లాత్ తీసుకొని దీన్ని కూడా క్లీన్ చేసుకోవాలి. కొంచెం డ్రైగా ఉంటే బెటర్ కదా! మనం ఇప్పుడే క్లీన్ చేస్తున్నాం కాబట్టి. దీన్ని కూడా నేను వాష్ చేసుకున్నాను. ఇవి రెండిటిని మళ్ళీ ఫిక్స్ చేసేయాలి మనము. సో ఇంతే. ఇది మొత్తం 5 స్టెప్స్. దీన్ని కూడా లోపలికి ఫిక్స్ చేసి పెట్టేసుకోవాలి. మాక్సిమం చాలామంది వాషింగ్ మిషన్లో వాషింగ్ పౌడర్ యూజ్ చేస్తారు. వాషింగ్ పౌడర్ ఎప్పుడు యూజ్ చేయరాదు. మనం లిక్విడ్ దొరుకుతుంది కదా! ఆ లిక్విడ్ మాత్రమే యూజ్ చేయాలి. ఇక్కడ మనం చూస్తే డీటెయిల్గా తెలుస్తుంది. పవర్ బటన్ అండ్ స్టార్ట్ బటన్ అండ్ డెలికేట్ ఏవైనా క్లాత్స్ ఉంటే అవి. అంటే వాషింగ్ మిషన్లో మనం ఏ ఏ క్లోత్ చేస్తున్నామో దాన్ని బట్టి కూడా ఇక్కడ స్టెప్స్ ఉంటాయి. అంటే మనకు 30 మినిట్స్లోనే వాష్ అవ్వాలి క్లాత్స్ అని అంటే మనం 30 మినిట్స్లో పెట్టుకోవచ్చు. ఈజీ కేర్ అండ్ టబ్ క్లీనింగ్ ఇవన్నీ మనకు మెన్షన్ అయితే చేస్తారు. వాషింగ్ మిషన్ని నేను క్లీన్ చేయడానికి స్కేల్‌గో అయితే పౌడర్‌ని యూజ్ చేస్తున్నాను. ఇది ఇందులో మాత్రమే వేయాలి. సో డోర్‌ని క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసిన తర్వాత మనమైతే స్విచ్ ఆన్ చేసుకోవాలి. సో నేను మళ్ళీ చెక్ చేస్తున్నాను అసలు ఆన్ చేశానా లేదా స్విచ్ అని. సో ఇక్కడ వాటర్ పడ్డాయి కదా! దాన్నైతే క్లీన్ చేసేసాను. ఇప్పుడు మనకు వాషింగ్ మిషన్ వాష్ అవ్వడానికి మినిమం 1 అవర్ 14 మినిట్స్ అయితే పడుతుంది. బట్ 1 అవర్ 14 మినిట్సే టైం తీసుకుంటుందా అంటే కాదు. కొంచెం ఎక్కువనే టైం పడుతుంది. అంటే కొంచెం మెల్లగా స్లోగా రన్ అవుతుంది. సో ఇక్కడ టబ్ క్లీన్ ఆప్షన్ కనిపిస్తుంది కదా! టబ్ క్లీన్‌ని ఫిక్స్ చేసుకోవాలి. టబ్ క్లీన్ మనం ఆన్ అయిందా లేదా అని ఈజీగా తెలుసుకోవాలంటే ఇక్కడ మనకు స్క్రీన్‌లో డిస్‌ప్లేలో టీసీఎల్ అని అయితే కనిపిస్తుంది. సో టీసీఎల్ వచ్చిందనుకో అది టబ్ క్లీన్. సో స్టార్ట్ బటన్ అయితే స్టార్ట్ చేశాను. ఇది అసలు క్లోజ్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. అంటే మనకు ఈజీగా తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ కీ ఉంది కదా! అదనేది మనకు లాక్ అవుతుంది. లాక్ బటన్ అనేది ఆన్ అవుతుంది. ఇక్కడ చూడండి కింద థర్డ్ వన్. సో ఇప్పుడైతే మనకిది లాక్ అయినట్టు. చూసారా 1 అవర్ 14 మినిట్స్ మనకి వాషింగ్ మిషన్‌ని క్లీన్ చేయడానికి, ఈ టబ్ క్లీన్ అది అవ్వడానికి 1 అవర్ 14 మినిట్స్ టైం పడుతుంది. సో దాన్ని ఓపెన్ చేసిన ఇందులో నుండి మనకు థర్డ్ కనిపిస్తుంది కదా! థర్డ్‌లో వైట్ కలర్ అందులో నుంచి వాటర్ సప్లై అవుతుంది వాషింగ్ మిషన్‌కి. సో చూస్తున్నారు కదా! ఇక్కడైతే వాషింగ్ మిషన్ ఇలా క్లీన్ అవుతుంది. వాటర్ మెల్లగా రన్ అవుతుంది వాషింగ్ మిషన్ అనేది. సో ఫైనల్‌గా వాషింగ్ మిషన్ అనేది క్లీన్ అయింది. ఇక్కడ ఎండ్ వచ్చింది. సో వాషింగ్ మిషన్‌లో ఇక్కడ డిస్‌ప్లేలో మనకు ఎండ్ అని కనిపిస్తుంది కదా! సో కంప్లీట్ అయినట్టు. మనం ఎంత దూరం ఉన్నా మనకు ఒక సిగ్నల్ లాగా ఒక వాయిస్ వస్తుంది. సో చూడండి వాషింగ్ మిషన్ క్లీన్ అయిపోయిన తర్వాత ఎలా ఉందో. నేను అసలు దీన్ని టచ్ కూడా చేయలేను. అంటే ఎటువంటి క్లాత్ తీసుకొని తుడవడం అలాంటిది ఏం చేయలేను. సో క్లీన్ అయిన తర్వాత ఎట్లుందో చూపిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో యూస్ఫుల్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు కొంతమందికి. బట్ నాకు అనిపించింది, ఎందుకంటే మేము కూడా ఫస్ట్ టైం ఈ వాషింగ్ మిషన్ తీసుకున్నప్పుడు ఎలా క్లీన్ చేయాలో అర్థం కాలేదు. మనకు ఆల్రెడీ ఒక బుక్లెట్ అయితే ఇస్తారు అందులో చదవమని. బట్ అంత చదివే టైం లేదు కాబట్టి వీడియోలో అంటే యూట్యూబ్లో సెర్చ్ చేసాం. యూట్యూబ్లో చాలా వీడియోస్ చూసినప్పటికీ అంత తెలియలేదు. సో తర్వాత ఎన్నో వీడియోస్ సెర్చ్ చేసి ఒక వీడియో మాత్రం చాలా క్లారిటీగా చెప్పారు.